ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. సీతే మిథునని చెప్పేద్దాం. మనమలా చెప్తే సీత ఇన్నాళ్లు పడ్డ కష్టం వృధా అయిపోతుందండి. సీత పడ్డ కష్టం కన్నా ఇప్పుడు సీత ప్రాణాలే ముఖ్యం సుశీల. నిశ్చితార్థానికి అడ్డొస్తుందని నిజంగా మహాలక్ష్మి సీతను లాక్ చేసుంటే సీతే మిథునని చెప్పేయడం బెటర్. అప్పుడు సీతపై మహాలక్ష్మి కోపం రెట్టింపవుతుంది కదండి. అవుతుంది కానీ సీతను ప్రాణాలతో అయితే విడిచిపెడుతుంది కదా. ఒక్కసారి సీత క్షేమంగా బయటపడ్డాక తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాం. మిథునలా సీత మహాలక్ష్మి అహంకారాన్ని అణిచివేయాలనుకుంది. ఆ కుటుంబానికి బుద్ధి చెప్పాలనుకుంది. తన మీద పడిన నింద నిజం కాదని ప్రూవ్ చేసి రామ్కి దగ్గరవ్వాలనుకుంది. ఇప్పుడు మనం నిజం బయటపెడితే అవేవీ నెరవేరవు. నేను అవన్నీ ఆలోచించాను. ఇప్పుడు అన్నిటికంటే ముఖ్యం సీత ప్రాణాలు. వెంటనే వెళ్ళి సీతా మిథున ఒక్కరేనని మహాలక్ష్మితో చెప్పేద్దాం. ఏంటమ్మా కట్లూడి రావట్లేదా? నన్ను వచ్చి హెల్ప్ చేయమంటావా? నువ్వెందుకురా హెల్ప్ చేయడం? లేడీ తాండ్ర పాపర్ హైడ్ లాగా తనే తాళ్ళు తెంపుకుంటుందేమో చూద్దాం. చూస్తుంటే అదే జరిగేలా ఉందిరా. తాళ్ళు తెంపుకొని మన తాట తీస్తుందేమో. దయచేసి నన్ను వదిలేయండి, నేను అర్జెంటుగా వెళ్ళాలి. ఇందాక మమ్మల్ని బెదిరించావు కదమ్మా, ఇప్పుడు బ్రతిమలాడుతున్నావేంటి? అమ్మాయి గారికి గింజుకొని ఆయాసం నీరసం వచ్చినట్టున్నాయిరా. అయ్యో పాపం, బిర్యానీ పెడితే బలం పుంజుకొని మళ్ళీ కట్లు తెచ్చుకోవడానికి ట్రై చేస్తుందేమో. ఏంట్రా అడుగుతున్నాను కదా అని వెటకారంగా ఉందా? ఒక్కసారి నన్ను వదిలి చూడండి, నేనేంటో చూపిస్తాను మీకు. చా, ఒకసారి కట్లు విప్పుతారు, ఏం చేస్తుందో చూద్దాం. రేయ్ వద్దురా, తను చాలా ఖతర్నాక్ అని ఆల్రెడీ బాస్ చెప్పాడు. ఏంట్రా భయపడుతున్నారా? మీరసలు రౌడీలేనా? రేయ్ తను మనల్ని ఛాలెంజ్ చేస్తుందిరా. కాదురా, రెచ్చగొడుతుంది. కట్లు విప్తే ఏమైనా జరగచ్చు, కామ్గా ఉండండి. మీకు సిగ్గు రోషం పౌరుషం ఏమీ లేవేంట్రా? కడుపుకి ఏం తింటున్నారా మీరు? రేయ్, ఏదైతేదైంది, దాని కట్లు విప్పుదాం. రా రా రా, నీకు ధైర్యం ఉంటే కట్లు విప్పు, మీ ముగ్గురిని చంపేస్తాను. రేయ్ ఆగరా, అనవసరమైన రిస్క్ వద్దు. తను పారిపోయిందంటే బాస్ మనల్ని చంపేస్తాడు. మనం ముగ్గురు ఉన్నాం, అది ఒక్కతి, పైగా ఆడది, ఏం చేస్తుంది? రిస్క్ వద్దన్నానా? అది ఏమి వాగినా విననట్టు పట్టించుకోకుండా కామ్గా ఉండండి. వాగి అదే నోరు మూసుకుంటుంది. ముక్కలేండి. ఛా, వీళ్ళని ఛాలెంజ్ చేసి ఉపయోగం లేకుండా పోయింది. నేను కట్లు విప్పి పారిపోలేకపోయినా కనీసం నేను ఇక్కడ ఉన్నట్టు ఎవరికైనా తెలియాలి. ఎలా? సీత గురించి ఇంకా ఏం తెలియలేదు రామ్. వెంటనే పోలీస్ రిపోర్ట్ ఇస్తే మంచిదేమో. అవును రామ్, ఆలస్యం అయ్యే కొద్దీ సీతకి ప్రమాదం జరగచ్చు. సీత వాళ్ళ నాన్నకు ఫోన్ చేయి రామ్. ఆయన పై అధికారులతో మాట్లాడి సీత గురించి ఎంక్వైరీ చేయిస్తాడు. శివకృష్ణ బావగారు నిన్ననే మాకు ఫోన్ చేసి సీత గురించి అడిగారు. ఈ రోజు ఇక్కడికి వస్తానని చెప్పారు కూడా. సీత కనిపించట్లేదని తెలిస్తే ఆయన కంగారు పడతారని మేం ఫోన్ చేయలేదు. ఇంకొక 10 మినిట్స్ చూద్దాం. అప్పటికీ సీత గురించి తెలియకపోతే అప్పుడు నేనే డైరెక్ట్గా ఏసీపీ గారికి ఫోన్ చేసి రిపోర్ట్ ఇస్తాను. పది నిమిషాలు కాదు, ఈ రోజు సాయంత్రం వరకు సీత గురించి మీకు ఏమీ తెలీదు. ఏసీపీ కాదు కదా, డీజీపీ కూడా సీత జాడ కనిపెట్టలేడు. అమ్మా
ముహూర్త సమయం సమీపిస్తుంది. ఆడపిల్లి వారు ఇంకా రాలేదు. ముఖర్జీ గారికి ఫోన్ చేద్దాం మహా. మళ్ళీ ముహూర్తం మించిపోతే బాగుండదు. నేను మిథునకి కాల్ చేసి కనుక్కుంటాను పిన్ని. అదిగో ముఖర్జీ గారు వచ్చేశారు. రండి రండి, మీ గురించే ఎదురు చూస్తున్నాం. ఇంత ఆలస్యం ఏంటండి సార్? ముహూర్తానికి టైం అయిందని పంతులు గారు కంగారు పడుతున్నారు. మిథున ఎక్కడుంది అంకుల్? బయట ఉందా? నేను వెళ్ళి తీసుకురానా? మిథున ఏమైంది సార్? మిథున మీతో రాలేదా? కొత్త పెళ్లి కూతురు కదా మహా, సపరేట్ కార్లో వస్తుందేమో. కాబోయే కోడలకి హారతిచ్చి లోపలికి తీసుకురావాలి. హారతి రెడీ చేయర్చనా? హారతే వద్దులేండి. ఏంటండి ఇబ్బందిగా ఉన్నారు? ఏదైనా సమస్య? మీతో మిథున ఎందుకు రాలేదు సార్? చెప్పండి అంకుల్, మిథున ఎక్కడ? ఏం జరిగింది ముఖర్జీ గారు? మిథున మిథున మిథునకి ఏమైంది? మిథున కనిపించట్లేదండి. వాట్? మిథున కనిపించకపోవడం ఏంటి? ఈ పెళ్లి ఇష్టం లేక పారిపోయిందేమో, చెప్పా పెట్టకుండా అమెరికా చెక్కేసిందేమో. నువ్వా పన్నయ్య? చెప్పండి ముఖర్జీ గారు, మిథున ఎక్కడికి వెళ్ళింది? అదే తెలియట్లేదండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.